ఈరోజు జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ఇంత మండుటెండలో ఇంత దూరం ప్రయాణం చేసి ఎండకు భయపడకుండా నాతోని కలిసి ర్యాలీలో నడిచి వచ్చినందుకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరి కాంగ్రెస్ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా తాయర్ సాబ్ అన్ని చెప్పిండు. మీరు గత 10 సంవత్సరాల నుంచి చూసిండ్రు, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కానరాలేదు. కేవలం ఎలక్షన్ల ముంగట కొన్ని గల్లీలలో సీసీ రోడ్లు వేసి అంతే చేసిన తప్ప ఇదొక డివైడర్ కట్టిండ్రు. ఆల్రెడీ ఇది నేషనల్ హైవేల 50 కోట్ల బడ్జెట్ దీనికి శాంక్షన్ ఉన్నది. అయినా కూడా మళ్ళీ వారు 3 కోట్లు శాంక్షన్ చేసుకొని 3 కోట్ల రూపాయలు దండుకోవడానికి ఈరోజు డివైడర్ కట్టింది. అదే వైడనింగ్, రోడ్డు వైడనింగ్ మాత్రం చేయలేదు. కొన్ని రోడ్డు మీద డాంబర్ పోసిండ్రా అంటే రోడ్డు మీద డాంబర్ కూడా పోయలేదు. ఎంతో మంది మోటార్ సైకిల్ మీదకి వెళ్ళి పడి యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోతూ ఉన్నాయి. మరి ఇక చూస్తే గతంలో ఇక్కడ చేసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో, కృష్ణారెడ్డి గారు బతికి ఉండగా హరిజన్ వాడకు పోవడానికి బ్రిడ్జ్ దానికి ఇనాగరేషన్, దానికి ఫౌండేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్రిడ్జ్ కూడా వేయలేదు. ఎప్పటికీ అక్కడ నెహ్రూ నగర్ పోతే ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. తర్వాత మోరీలు, ముఖ్యంగా మోరీలలో పెద్ద మోరీలు లేక అన్ని వర్షం పడితే నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మనము ఈ 5 సంవత్సరాల్లో నారాయణఖేడ్ మున్సిపాలిటీని అద్దంలా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ అందరికీ ఒక ప్రణాళిక రూపంగా ముందుకు పోవాలని చెప్తా ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి కాగానే మన చైర్మన్ కొత్తగా ఎన్నిక కావడం కాగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అడిగితే నారాయణఖేడ్ అభివృద్ధి గురించి 20 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది అని చెప్తా ఉన్నాం. తర్వాత ముఖ్యంగా మొన్ననే మనము శిలాఫలకాలు వేసుకున్నాం, ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. రోడ్ వైడనింగ్, బైపాస్ రోడ్డును డబుల్ రోడ్గా తీర్చిదిద్ది సీసీ రోడ్ వేసి మొత్తము గాంధీ చౌక్ వరకు, ముదిరాజ్ భవన్ నుంచి గాంధీ చౌక్ వరకు మొత్తం డివైడర్ వేసి బటర్ఫ్లై లైట్ పెట్టాలని చెప్పేసి 5 కోట్లు పెట్టడం జరిగింది. దాని తర్వాత బసవేశ్వర చౌక్ నుండి అనురాధ కాలేజ్ క్రాస్ వరకు అక్కడి కూడా డివైడర్ వేసి డబుల్ రోడ్ ఏర్పాటు చేసుకొని బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. బాబు, ఎలక్షన్ల తర్వాత టౌన్ ప్లానింగ్ చేసి ఎక్కడ రోడ్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ మోరీలు అవసరం ఉన్నాయి, ఎక్కడ ఇండ్ల స్థలాలు అవసరం ఉన్నాయి అని చెప్పి అవసరం పడితే నారాయణఖేడ్ టౌన్ కు రింగ్ రోడ్ కూడా ప్లాన్ చేసి ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఎంపీనే గెలిపించుకోండి అని చెప్పడం జరిగింది. మనం చెప్పినాం, ఆల్రెడీ పక్కా కూర్చొని చెప్పడం జరిగింది. మనకందరి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్ తీసుకొని వచ్చి నారాయణఖేడ్ అభివృద్ధి చేసే విధంగా